హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇప్పుడు అంతా హాట్ టాపిక్ ఏం నడుస్తుందంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఫెస్టివల్ సేల్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. ఈ రోజు నుంచి అయితే ప్రైమ్ మెంబర్స్ కానీ అలాగే ఫ్లిప్కార్ట్ లో ప్లస్ మెంబర్స్ కానీ అయితే ఆఫర్స్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ యాపిల్ ఇలాంటి మంచి మంచి ఫోన్స్ కానీ నథింగ్ ఫోన్స్ కానీ ఎప్పుడో సేల్ కూడా అయిపోయాయి. నేను ఇందాక చూస్తుంటే కూడా ఎప్పుడో సేల్ అయితే అయిపోయాయి. ఇంకా చిన్న చిన్న నార్మల్ మొబైల్స్ ఉంటాయి కదా, ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్ తో పాటు ఇంకొన్ని నాకు సూపర్ ఇంతవరకు ఎక్కువ ప్రైస్ ఉన్నవి చాలా ఈ ఆఫర్ లో చాలా తగ్గాయి. అవి ఏమన్నా ఆ గ్యాడ్జెట్స్ నాకు ఏమన్నా అనిపించింది అయితే కొన్ని ఎయిర్పోర్ట్స్ కానీ అలాగే టీవీస్ కి సంబంధించిన కానీ కొన్ని అయితే నేనైతే మొబైల్స్ తో పాటుగా ఇవి కూడా యాడ్ చేశాను. అలాగే మనకి 10,000 నుంచి బిలో 10,000 నుంచి అలాగే 20,000 లోపు మొబైల్స్, మనకి మంచి మంచి మొబైల్స్, ఎక్కువ చెత్త మొబైల్స్ ఒక 10-20 చెప్పకుండా మనకి ఏది మెయిన్ మంచి మంచి కెమెరాస్ ఏది మంచి మంచి మొబైల్స్ ఏది ఉన్నాయో అవి మాత్రం ఈ 20,000 బిలో అయితే నీకైతే ఈ రోజు అయితే వీడియోస్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే ముందైతే ఎయిర్పాడ్స్ యాపిల్ ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్ ఇది 4.4 రేటింగ్ అయితే ఉందన్నమాట. మనకి 4.4 రేటింగ్ అంటే మీరే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ రేటింగ్ ఉందంటే ఇంకా యాపిల్ ఖచ్చితంగా ఆ రేటింగ్ అయితే ఉంటదన్నమాట. ఇదైతే నార్మల్ ప్రైస్ అయితే దగ్గర దగ్గర ఒక 30,000 ఆ రేంజ్ లో ఉండేది. 30,000 20,000 అయితే ఉంటుంది. ఇది సెకండ్ జనరేషన్ యాపిల్ ఎయిర్పాడ్ సెకండ్ జనరేషన్. ఇదైతే 8,499కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఐసిఐసి కార్డ్స్ కానీ ఉపయోగిస్తే ఇంకొక ₹1000 అయితే తగ్గి మనకి 7,000కి అయితే మనకైతే వచ్చే ఆప్షన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ అయితే టీవీ నుంచి అయితే టీవీ అయితే బీభత్సమైన 32 ఇంచెస్ అయితే బీభత్సమైన లో ప్రైజెస్ ఎప్పుడు ఇయర్ లో ఎప్పుడు చూడండి లోయెస్ట్ ప్రైజెస్ అయితే ఇప్పుడు చూస్తున్నాం అనమాట. అందుకే చెప్తాను ఇయర్ లో చాలా తక్కువ ప్రైజెస్ కి వచ్చాయి, చాలా ఎక్కువ మనకు ఆఫర్లు అయితే ఉంటాయన్నమాట. ఈ దివాళీ సేల్స్ కి అయితే దసరా దివాళీ సేల్స్ కి అయితే మీరు ఎప్పుడు ఇయర్ లో ఉన్న ఎక్కువ అమౌంట్ అంతా మీరు కొనాలనుకున్న ఎప్పుడెప్పుడు గ్యాజెట్స్ కానీ ఫ్రిడ్జెస్ కానీ ఏసీస్ ఏ సంబంధించిన బట్టలు కానీ ఏదైనా కానీ మీరు ఆన్లైన్ లో కొనాలనుకుంటే మాత్రం చాలా తక్కువ ఇయర్ లో ఒకేసారి వస్తుంది అనమాట. ఇంత తక్కువ అనేది ఇంకా దసరాకి సంక్రాంతికి కూడా వస్తాయి కానీ మరీ ఇంత తక్కువలో అయితే ఇదే ఫస్ట్ టైం అయితే ఇయర్ లో ఫస్ట్ టైం అయితే వస్తాయి అనమాట ఈ దసరా సేల్స్ కి అయితే. ఇంకా మనం టాపిక్ లోకి వచ్చేస్తే 32 ఇంచెస్ రెడ్మీ 32 ఇంచెస్ ఫుల్ ఎఫ్ సిరీస్ ది మనకైతే టీవీ అయితే ఉంది. హెచ్డి ఎల్సిడి ఎల్ఈడి ఫైర్ టీవీ అనమాట. ఇది 23లోనే లాంచ్ అయితే అయింది రీసెంట్ గా. అయితే మోడల్ అయితే 23 మోడల్ ఇదైతే చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. ₹7,649 అయితే వచ్చేస్తుంది అనమాట. రెగ్యులర్ ప్రైజెస్ కి అయితే ఇది 14,000 వరకు అయితే ఉంటుంది. రెగ్యులర్ గా అప్పుడు రిలీజ్ అయినప్పుడు కూడా 14,000 ఉంది. రెడ్మీ 32 ఇంచెస్ అయితే ఇంత తక్కువకు రావడం ఇది చాలా భారీ లూట్ అనేది చెప్పుకోవచ్చు. ఎస్బీఐ అయితే మన కార్డ్ అయితే ఆఫర్లు అయితే వస్తుంది అనమాట. 7,500 అయితే మనకైతే మంచి ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా 4K టీవీస్ కి దీనికి వచ్చేస్తే 43 ఇంచెస్ టీవీస్కి అయితే వచ్చేస్తే 32 ఇంచెస్ అయితే ఇది రెడ్మీ శాంసంగ్ ఈ రెండు అయితే నాకు సూపర్ గా ఉన్నాయి అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయి అసలు చూసుకుంటే మనకు తెల్లవారులు చూస్తూనే ఉండొచ్చు అనమాట. కానీ నాకు బెస్ట్ అనిపించింది మాత్రం ఈ కొన్ని అయితే చెప్తున్నాను అనమాట. మొబైల్స్ లో కానీ టీవీస్కి సంబంధించింది కానీ 32 ఇంచెస్ లో ఈ రెండు అయితే ఉన్నాయి. ఇంకా 43 ఇంచెస్ కి అయితే వచ్చేస్తే ఏసర్ టీవీ అనేది 4K ఇది గూగుల్ టీవీ ఇది అనమాట. ఎల్ఈడి టీవీ ఇదైతే మంచి ఆఫర్ అయితే ఉందన్నమాట. రెగ్యులర్ గా అయితే 28,000 వరకు అయితే ఉంటుంది ఈ ప్రైస్ అయితే. కానీ ఇప్పుడు ఆఫర్ లో మాత్రం ₹18,249 అయితే ప్రైస్ అయితే వచ్చేస్తుంది. చాలా తక్కువ ప్రైస్ ఇది. ఇప్పుడు 32 ఇంచెస్ లో ఇంత ఏసర్ అనేది మినిమం కంపెనీ అనుకోవచ్చు. మరీ అంత శాంసంగ్ రెడ్మీ మామూలు సోనీ ఆ ప్రైస్ తో పోలిస్తే ఆ క్వాలిటీతో పోలిస్తే ఇదైనా ఏసర్ అనేది నార్మల్ డిస్ప్లే క్వాలిటీ అయితే అదిరిపోతుంది అనమాట. నార్మల్ గా 28,000 ఉండేది, ఇప్పుడైతే 18,249 వస్తుంది. ఒకసారి అయితే మీరైతే లుక్ అయితే వేసేయండి 43 ఇంచెస్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి మనకు మెయిన్ గా మొబైల్స్ కాబట్టి మొబైల్స్ విషయానికి వచ్చేస్తే బిలో 10,000 కి అయితే చాలా మొబైల్స్ అయితే ఇందాక చెప్పాను కదా, తోసుకుంటా పోతా అంటే మొబైల్ చూస్తానే ఉంటాం. మొబైల్స్ అయితే బీభత్సంగా ఉంటాయి. మొబైల్స్ కాదు ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ నేను చాలా కపుల్ ఆఫ్ చాలా 2-3 మాత్రమే మీకైతే చెప్తున్నాను. కొనాలి పర్టికులర్ గా ఈ ప్రైస్ రేట్ లో 10,000 నుంచి 10,000 లోపు ఉన్నది ఖచ్చితంగా కొనాలి. మనకి కొంటేనే బాగుంటది. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కానీ మనకి ఏం కావాలి, మంచి ప్రాసెసర్ కావాలి. ఎవరైనా చూసేది మంచి ప్రాసెసర్ అలాగే మంచి క్యామ్స్ చూస్తారు. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చేస్తే నార్మల్ ఇంకొంతమంది పర్టికులర్ గా నాకు AMOLED డిస్ప్లేనే కావాలి, హెచ్డి డిస్ప్లేనే కావాలని కొంతమంది అనుకుంటారు. కానీ మాక్సిమం ఎక్కువగా మెయిన్ గా మనకి మొబైల్ రన్ అవ్వాలని అంటే ఎక్కువ కావాల్సింది మనకి బ్యాటరీ, ఇంకా ప్రాసెసర్, ఇంకా మనకి ర్యామ్ అవన్నీ ఉంటాయి. ఇంకా మెయిన్ గా ఇంకా కెమెరాస్ కాబట్టి కెమెరాస్ కూడా చూస్తాం. ఇవి పర్టికులర్ గా ఇవి మంచిగా బెటర్ గా ఉండడం మాత్రం కొన్ని మొబైల్స్ మాత్రం అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. మెయిన్ గా 10,000 లోపు ఉన్నది అయితే పోకో M6 Pro అని చెప్పేసి ఒక మొబైల్ అయితే ఉంది. పోకో నుంచి అయితే పోకో మనకి చాలా తక్కువ ప్రైస్ లో మంచి ఇదైతే వస్తుంది. వీళ్ళు ఎంఐకి సంబంధించిన కో బ్రాండ్ కాబట్టి వాళ్ళంతా దోస్తులు కాబట్టి
ఇదైతే మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఇదైతే 8,999 రూపాయలకైతే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. నా కొన్ని మొబైల్స్ అయితే ఇప్పుడు ఆఫర్స్‌లో అమెజాన్‌తో పోలిస్తే ఫ్లిప్కార్ట్‌లో చాలా తక్కువ ప్రైస్, ఒక 1000 రూపాయలకి, మరీ అంత తక్కువేం కాదు. ఒక 1000 రూపాయల గ్యాప్‌తో ఇంకొంచెం తక్కువ అయితే ప్రైస్ అయితే వస్తుంది. అమెజాన్‌లో కొద్దిగా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే సేమ్ ఇంచుమించు అవే ప్రాసెసర్లు, అవే మొబైల్స్ కూడా ఒక 500, 1000 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఉంది. నాకు తెలిసి ఫ్లిప్కార్ట్‌లో ఎవరైనా కొనేవాళ్ళైతే ఫ్లిప్కార్ట్‌లో అయితే చూడండి ఒకసారి లుక్ అయితే. ఇంకా మెయిన్‌గా ఈ మొబైల్ దగ్గరికి వచ్చేస్తే 6.79 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వచ్చేస్తది. అలాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చేస్తది. ఇది ప్రాసెసర్ కూడా బానే ఉంది. ఆ ప్రైస్ రేట్‌లో మనకి 9000 ప్రైస్ రేట్‌లో అయితే ఈ ప్రాసెసర్ అయితే బానే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ అయితే ఇదైతే ఉంది. మనకైతే ఇది 4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్ 2 వేరియేషన్‌లో వస్తది. అలాగే 64 జీబీ, 128 జీబీ అయితే ఉంటదన్నమాట. కెమెరాస్ కూడా డీసెంట్‌గానే ఉన్నాయి. మరి అంత ఆ 9000 ప్రైస్‌లో అయితే మనకైతే డీసెంట్‌గానే ఉన్నాయి. మెయిన్ కెమెరా అయితే 50 మెగా పిక్సెల్ ఉంటది. ప్రైమరీ కెమెరా 2 మెగా పిక్సెల్ ఉంటది. ఇంక ఫ్రంట్ మెగా పిక్సెల్ వచ్చేస్తే 8 మెగా పిక్సెల్ అయితే ఉంటది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చేస్తది. ఇది పోకోలో అయితే ఎలా అయితే ఉంటది, సేమ్ ఇదే మొబైల్ రెడ్మీ 12 కూడా ఉంది. సేమ్ ఇదే 5G మొబైల్ ఇది కూడా. నేను ఇప్పుడు చెప్తుంది ఓన్లీ 5G మొబైల్ మాత్రమే. 4G చెప్పేసి ఇప్పుడు 4G మెద్దగా అసలు 99% ఎవరైతే వాడట్లేదు. ఇప్పుడు ఎవరో ముందు కొనేసి ఇప్పుడైతే వాడుతున్నారు, కానీ ఇప్పుడు కొనే మొబైల్స్ అన్ని కూడా ఎవరైనా కానీ 5G మొబైల్స్ చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా 5G అనేది వచ్చేసింది అనమాట. ఇంక్లూడింగ్ చిన్న చిన్న సిటీస్లో, చిన్న చిన్న విలేజెస్లో కూడా, చిన్న చిన్న ఊర్లలో కూడా 5G అయితే వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు కొనే వాళ్ళందరూ 5G మొబైల్స్ కొంటున్నారు. 4G దగ్గర ఎవరు చూడట్లేదు. కాబట్టి నేను కూడా 5G చెప్తున్నాను అనమాట. నాకు చెప్పినట్టుగా సేమ్ అమెజాన్ లో కూడా ఇదే మొబైల్ పోకో అనే పేరు కాకుండా రెడ్మీ 12 అనే దాంట్లో 5G మొబైల్ ఇది కూడా 10,500 వరకు అయితే ఇంచుమించుగా అయితే ఉంటది అనమాట ప్రైస్ అయితే. కాకపోతే సేమ్ ఫీచర్స్ అయితే ఇవే ఉంటాయి. నాకు తెలిసి అయితే పోకోనే కొనుక్కోండి మీరైతే. ఇంకా సామ్సంగ్ సంబంధించి మనకి పోకో, రెడ్మీ ఇవి కాకుండా మనకి మంచి సామ్సంగ్ బ్రాండ్ కావాలని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తుంటారు. సామ్సంగ్ లో కూడా మంచి మొబైల్ అయితే ఉంది. సామ్సంగ్ F14 అని చెప్పేసి, ఇది కూడా 5G మొబైల్. 6.6 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వరకు ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ సామ్సంగ్ వాళ్ళ ప్రాసెసర్ ఎక్స్నోస్ 1330 అయితే ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే 4 GB ర్యామ్, 6 GB ర్యామ్ 2 వేరియేషన్ లో అయితే వచ్చేస్తుంది. 128 GB మనకైతే స్టోరేజ్ అయితే ఉంటుంది. కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. 50 మెగా పిక్సెల్, అలాగే 2 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 13 మెగా పిక్సెల్ అయితే మనకి ఫ్రంట్ అయితే ఉంటుంది. అలాగే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వరకు ఉంటుంది. అలాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చేస్తుంది. దీంట్లో అయితే ఫ్లిప్కార్ట్ లో అయితే ఇది ఉంది. ఇదైతే 9,999 రూపాయలకి అయితే ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇదైతే 10,000 లోపు సామ్సంగ్ లో ఎవరైనా కావాలనుకుంటే, కొంతమంది సామ్సంగ్ పర్టికులర్ గా మాకు సామ్సంగ్ మొబైలే కావాలనుకుంటున్నారు. ఈ మొబైల్ అయితే బాగుంది సామ్సంగ్ లో అయితే. ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. ఇంకా 10,000 నుంచి 15,000 వరకు ప్రైస్ అయితే చూస్తుంటే మోటో నుంచి మోటో G54 మొబైల్ అయితే బాగుంది. ఇదైతే 6.5 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ కూడా ఉంటుంది అనమాట. ఇది మంచి ప్రాసెసరే. మరి ఆ ప్రైస్ రేంజ్ 15,000 నుంచి ఇప్పుడు ఇది చెప్పేది 12,999 అయితే ఉందన్నమాట. మోటో G54 దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇదంతా అంత గొప్ప ప్రాసెసర్ అని చెప్పలేం, కానీ ఇంకా 8th జనరేషన్ ఆ ప్రైస్ పెట్టే కొద్దీ మనకి ఏదైనా కానీ కెమెరాస్ అనే కాదు, మొబైల్స్ క్వాలిటీ అయితే వస్తాయన్నమాట. 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియేషన్ లో ఉంది. అలాగే 12 GB ర్యామ్, 256 GB. కెమెరాస్ విషయానికి వచ్చేస్తే కెమెరాస్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. 50 మెగా పిక్సెల్, అలాగే 8 మెగా పిక్సెల్ అయితే ఉంది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 16 మెగా పిక్సెల్ అయితే కెమెరా అయితే ఉందన్నమాట. అలాగే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ బాగుంటుంది. అలాగే 6000 అంటే పర్లేదు, బాగుంది. ఇదైతే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇదైతే 12,999 అయితే ఈ ప్రైస్ లో అయితే మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక మొబైల్ విషయానికి వచ్చేస్తే పోకో X5 అని చెప్పేసి ఇదైతే మొబైల్ అయితే బాగుంది. ఇది ఆమ్లెట్ డిస్ప్లే తో వచ్చేస్తుంది. నార్మల్ గా ఇందాక మనం చూసింది అయితే ఎల్సిడి డిస్ప్లేస్, హెచ్డి డిస్ప్లేస్ అయితే ఉంటుంది. ఇది ఆమ్లెట్ డిస్ప్లే కావాలనుకుంటే పోకో X5 ఇదైతే బాగుంది. 6.67 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే ఈ ప్రైస్ రేట్ లో పోకో చాలా అండర్ రేటెడ్ బ్రాండ్ అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి పోకో అనేది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే చాలా తక్కువ ఉన్న ప్రాసెసర్. 12,999 ఈ రేంజ్ లో అయితే చాలా తక్కువ రేట్ అనే చెప్పుకోవచ్చు. ఇదైతే పోకో X5 మనకి దీంట్లోనే వస్తుంది. మనకి దగ్గర 19,000 మనకి వన్ ప్లస్ లో కూడా 695 ప్రాసెసర్ వచ్చినారు. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అదైతే 19,000 పెట్టారు వన్ ప్లస్ మొబైల్లో. కానీ వీళ్ళు పోకో వాళ్ళు 13,000కే ఇచ్చారు, కానీ ఎవరైతే చూడరు, దానికల్లా చూస్తారు. ఎందుకంటే బ్రాండ్ అనమాట. ఇంకా 15,000 నుంచి 20,000 వరకు అయితే ఒకసారి అయితే లుక్ అయితే వేసేద్దాం. ముందుగా అయితే వివో T2 Pro అని చెప్పేసి, వివో నుంచి T2 Pro అయితే బాగుంది. మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాం. ఇదైతే మంచి మొబైలే. ప్రైస్ రేట్ కి ఇదైతే చాలా తగ్గింది అనమాట. 6.38 ఇంచెస్ ఆమ్లెట్ డిస్ప్లేతో వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సేమ్ 13,000కే మనకు వచ్చింది.
ఇదైతే ఇంకొంచెం ప్రైస్ అయితే పెంచేస్తారు అనమాట. 15,000 నుంచి 20,000 దీంట్లో అయితే తీసుకొచ్చేసాం అనమాట. ఇంకా ర్యామ్ విషయానికి వచ్చేస్తే 6 GB ర్యామ్ అలాగే 8 GB ర్యామ్ 2 వేరియేషన్లో వచ్చేస్తుంది. 128 GB స్టోరేజ్ మాత్రం సేమ్ అయితే ఉంటుంది అనమాట. ర్యాములు మాత్రం మారుతాయి. ఇంకా కెమెరాస్ విషయానికి వచ్చేస్తే 64 మెగాపిక్సెల్ కెమెరా అలాగే 2 మెగాపిక్సెల్ అయితే ప్రైమరీ కెమెరాస్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వచ్చేస్తుంది. ఫ్లిప్కార్ట్లో అయితే 15,999కి అయితే సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఫ్లిప్కార్ట్లో సేమ్ ఇదే మొబైల్ సేమ్ ఇదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. అమెజాన్లో అయితే IQ G7S అని చెప్పేసి అమెజాన్లో అయితే ఉందన్నమాట. అదైతే 15,499 సేమ్ ఇదే ప్రైస్ అయితే ఉంటుంది. చెప్పాను కదా కొద్దిగా అటు ఇటు ఉంటుంది. అమెజాన్లో ఇప్పుడు తగ్గింది, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇక్కడ పెంచారనమాట. మొబైల్స్ ఈ రెండు IQ కానీ వివో కానీ ఇంచుమించుగా మనకి రెండు ఒకే కంపెనీ. మనకి మొబైల్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇంక సర్వీస్ సెంటర్స్ కూడా అలాగే వివో వాళ్ళకి ఇంకా IQ వాళ్ళకి రెండు ఒకే ఉంటుంది. మనకేమైనా ప్రాబ్లం వచ్చినా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినా కానీ అదే ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ఒకటే అన్నదమ్ములు అనమాట. కాబట్టి రెండు సేమ్ ఇదే మొబైల్ ఉంటుంది. వివో T2 Pro అలాగే IQ G7S ఈ రెండు కూడా ఇంచుమించు ఒకే ప్రాసెసర్, ప్రైస్ కూడా ఇదే ఉంటుంది. మీరు ఏది కొన్నా మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేట్లో అయితే. ఇంకా నెక్స్ట్ మొబైల్ విషయానికి వచ్చేస్తే లావా అగ్ని 2 అనమాట. ఇదైతే చాలా మంది లావా అని కూడా ఇప్పుడు మన ఇండియన్ బ్రాండ్ అంటే లావా అనే చెప్పుకోవచ్చు. మనకి మెయిన్గా మనకి మంచి అవుట్పుట్ ఇచ్చేది, మంచి మొబైల్స్ వచ్చేవి కూడా. కానీ ఎవరు పెద్దగా దానికల్లా చూడరు, ఎందుకంటే అలా ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా అంటే మరి అంత చులకనేమో మనకి తెలియదు, కానీ మనం అయితే అనుకో. ఇంకా మెయిన్గా దీని విషయానికి వచ్చేస్తే లావా అగ్ని 2 అయితే ఇదైతే కర్వ్డ్ ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే రెండు ఉంటుంది అనమాట. కర్వ్డ్ డిస్ప్లే చాలా మంది అయితే వెయిట్ చేస్తుంటారు, నాతో సహా. కర్వ్డ్ డిస్ప్లే అయితే కొద్దిగా ఒకసారి అయితే లుక్ అయితే వేసేస్తారనమాట కొద్దిగా మొబైల్ సైడ్. ఇంకా మెయిన్గా దీని స్పెసిఫికేషన్స్ అయితే చూస్తే 6.78 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. HDR 10+ డిస్ప్లే అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మనకైతే డిస్ప్లే అయితే బాగుంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. అలాగే 8 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ ఉంటుంది. ఇంకా కెమెరాస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలాగే 8 మెగాపిక్సెల్ అలాగే 2 మెగాపిక్సెల్ అయితే ప్రైమరీ కెమెరాస్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 4700 mAh బ్యాటరీ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇదైతే మనకి 18,000 ప్రైస్లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదైతే బాగానే ఉంటుంది ఈ మొబైల్ కూడా. ఒకసారి అయితే చూడండి, మన మేడ్ ఇన్ ఇండియా కాబట్టి ఒకసారి మనకి ఎవరికన్నా ఇండియా మొబైల్సే కావాలని, లావా మొబైల్స్ కావాలని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేస్తుంటారు. ఈ లావా అగ్ని 2 ఇదైతే బాగుంది. డిస్ప్లే అయితే బాగుంది అనమాట. కర్వ్ డిస్ప్లే అయితే వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఇంకా ఇప్పుడు చెప్పబోయే మొబైల్ అయితే నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. నేను ఇప్పుడు ఏమన్నా ఈ సేల్స్ అనే కాదు, నార్మల్గా 20,000 లోపు మొబైల్ ఏమన్నా కొనాలనుకుంటే ఈ మొబైలే కొంట. ఏంటి ఈ మొబైల్ అనుకుంటే మోటో ఎడ్జ్ 40 నియో. ఈ మొబైల్ అయితే సూపర్గా ఉంది. నాకైతే 20,000 లోపు ఇదైతే 20,000 ఈ ప్రైస్ అయితే 20,000 ప్రైస్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చేసారనమాట. ఏంటనేది చూద్దాం ఒకసారి అయితే. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఒకటి ఉంటుంది. ఇది ఆమ్లెట్ డిస్ప్లే కాదు, ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే బాగుంటుంది. ఇది కాకపోతే కర్వ్డ్ బాగుంది. ఆమ్లెట్ మిస్ చేసి ఇక్కడ కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చేసారనమాట. ఒకటి ప్లస్ అయినా ఇంకొకటి మైనస్ అయితే అయిందనమాట అక్కడ. ఇంకా బాగుంటుంది ఈ ఎల్ఈడి డిస్ప్లే అయితే. అలాగే 144Hz రిఫ్రెష్ రేటు. ఇదైతే నార్మల్గా అయితే 120Hz వరకు ఇస్తారు, కానీ వీళ్ళు ఇంకొక అడుగు ముందు వేసి 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చేసారు. ఇంకా మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ అయితే ఉంది. ఇదైతే మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ అయితే అదిరిపోయినాయి. ఇదైతే 50 మెగాపిక్సెల్ అయితే మెయిన్ కెమెరా ఉంటుంది. OS అయితే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. కెమెరా అయితే అదిరిపోతుంది. ఇంకా 13 మెగాపిక్సెల్ ఇంకా ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. క్వాలిటీ అయితే మనకి 4Kలో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ ఫ్రంట్ రెండిట్లో కూడా 4Kతో అయితే మనకి రికార్డ్ చేయొచ్చు. వీడియోస్ కానీ వీడియోస్ అయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వచ్చేస్తుంది అనమాట. సూపర్గా ఉంటుంది. ఇదైతే మనకి బ్యాక్ సైడ్ లెదర్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సూపర్గా ఉంటుంది. మనకి చూడడానికి ఫినిషింగ్ అయితే బాగుంటుంది అనమాట. లెదర్ బ్యాక్ ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ ప్లస్ ఏంటంటే IP68 వాటర్ రెసిస్టెన్స్తో వచ్చేస్తుంది అనమాట. 20,000 లోపు ఉన్న మొబైల్స్లో ఏదైనా కానీ IP68 వాటర్ రెసిస్టెన్స్ అంటే ఈ మొబైలే చూపిస్తున్నారు అనమాట. సూపర్గా ఉంది. ఇదైతే ప్రాసెసర్ బాగుంది, డిస్ప్లే బాగుంది, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, మనకు వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. సూపర్ మొబైల్. నేనైతే ఏదైనా మొబైల్ కొనాలనుకుంటానంటే ఈ ఆఫర్స్లో కానీ 20,000 లోపు నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. సూపర్గా ఉంది మొబైల్ అయితే. దట్స్ ఆల్ ఫర్ వీడియో. మీకు ఈ అప్డేట్స్లో ఏ అప్డేట్ నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అయితే మీరు కంటిన్యూస్గా అయితే ఒకసారి అయితే లుక్ అయితే వేసాను అనమాట. ఆఫర్లో చాలా తక్కువ మినిట్స్లో కూడా అయిపోతాయి అనమాట. మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతుంది. మీరు ఏదైనా మొబైల్ కానీ ఏ గ్యాడ్జెట్స్ కానీ ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటే కూడా ఈ 2-3 రోజులు అయితే మనకైతే చూడండి అనమాట. 15th వరకు ఉంటుంది, కానీ అప్పటి వరకు అయితే మనకు మంచి అనేది వెంటనే అయిపోతాయి. ఒకసారి అయితే మీరు అలర్ట్గా అయితే ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.